వీక్షకులకు స్వాగతం, నమస్కారం. పవన్ కళ్యాణ్కి రాజకీయ పరిపాలన అంటే ఏంటో తెలియదా అని జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఒక ఆర్టికల్ రాశాడు. పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి లాంటి దోపిడీదారులు, ఆక్రమణదారులు, నియంతలు దోచుకున్న ప్రభుత్వ ఆస్తుల్ని, ఫారెస్ట్ భూముల్ని బయట పెడతామే ఆయనకి తెలుసు. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ దోపిడీలు తెలియదు, ఆయనకి దోచుకోవడం తెలియదు, దాచుకోవడం తెలియదు, అక్రమాలు చేయటం తెలియదు. జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుల్ని కంట్రోల్ చేయటం మాత్రం ఆయనకు బాగా తెలుసు. తను కష్టపడి సినిమాలో నటించి సంపాదించిన సొమ్ముని ప్రజలకు పంచడం మాత్రం పవన్ కళ్యాణ్కి తెలుసు. ఆయన రాజకీయం తెలియదంటే ఆయనకి రాజకీయం తెలుసు. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ దోపిడీ తప్ప మిగతా ఆయనకి బాగా తెలుసు. కొమ్మినేని శ్రీనివాసరావు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం, దిగజారుడు వ్యాసాలు రాయటం, దొంగ దోపిడీదారుడు, చోర్లకే చోర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ ఆ నీలి కూలి మీడియాలో పనిచేస్తూ ఇవాళకి రిటైర్ అయిన స్టేజ్లో రిపీట్ రిటైర్మెంట్ అవ్వాల్సిన వయసులో కూడా దొంగ వ్రాతలు, చిల్లర డబ్బుల కోసం కక్కుర్తిపడి ఎలా వ్యాసాలు రాసుకుంటున్నాడో, ఎలా డిబేట్లు పెడుతున్నాడో మనం చూస్తున్నాం. కనీసం పవన్ కళ్యాణ్ అనే పేరు ఉచ్చరించడానికి కూడా పనికిరాని కొమ్మినేని శ్రీనివాసరావు ఆ వక్రాక్షలో కూర్చుని డిబేట్ చేస్తున్న జర్నలిస్టులు ఎవడన్నా కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, పేటీఎం కూలీలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించడానికి పనికి వస్తారా అన్న అంశం మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీరెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీరెడ్డి గారు. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరించడానికి కూడా పనికిరాని సన్నాసులు, యాదవులంతా, వక్రాక్షలో కొంతమంది జర్నలిస్టులు, కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి దిగజారుడు వ్యాసాలు రాసే పేటీఎం మంద ఆయన గురించి రాస్తున్న వ్యాసాలు కానివ్వండి, లేదు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన తండ్రి ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకుని అన్యాయంగా దుర్మార్గంగా అక్కడ బంగళాలు కట్టుకుని చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ బయట పెట్టడం అక్కస్తో మిథున్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి, అంబటి రాంబాబులు అంటే మరుగుజ్జులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్న మాటలు కానివ్వండి, ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అసలు మిథున్ రెడ్డి ఏవన్గా ఉన్నాడు, ఆ విషయం మర్చిపోయినట్లున్నాడు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసరే దాంట్లో వివరించాడు మొన్న. బాబు సవాలు విసరటం కాదు, మరి మీరే దీంట్లో ఏమన్నాని. మరి వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టేసేటప్పుడు చెప్పలేదా, లేకపోతే తెలిసినా కూడా తెలియనట్టు మాట్లాడుతున్నాడా? దొంగే దొంగ దొంగ అని అరవటాన్ని మీరు ఎట్లా చూస్తారు? దొంగే దొంగ దొంగ వీళ్ళందరికీ అలవాటే. అది అందరూ దొంగలే, ఇక్కడ ఎవరు తక్కువైన వాళ్ళు కాదు, అందరూ బాగానే తిన్నారు. ప్రతి ఒక్కరు ఈ రోజు దొంగ దొంగ అరుస్తున్నారంటే ఏం చెయ్యాలి వీళ్ళని? అంటే వాళ్ళు మాట్లాడగల కారణాలు వాళ్ళ చుట్టూ ఉన్న యదవుల సన్యాసులని భ్రమింపజేయడానికి అంటారా, నమ్మించడానికి అంటారా? వాళ్ళ చుట్టూ ఉన్న యదవులు సన్యాసులు అంటే అండి, వాళ్ళని నమ్మించటం కాదు, ప్రజలను నమ్మించే ప్రయత్నం వీళ్ళంతా. ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భావన తీసుకురావాలనేది ఈ రోజున వీళ్ళ తాపత్రయం అంతా. రకరకాలుగా ఈ కష్టాలు, వీళ్ళ ఈ తాపత్రయం అంతా దానికోసమే. అంటే వ్యతిరేకత వచ్చేలా ప్రభుత్వ పాలన లేదు, పైగా అద్భుతంగా సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినట్టు కంటే 100 రెట్లు మంచిగా మేలుగా జరుగుతున్నాయి, అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలుపుకుంటూ 30 లక్షల ఉద్యోగాలకి సిద్ధం చేస్తున్నారు. 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు దగ్గర వస్తూ ఉన్నాయి, గ్రౌండ్ అవ్వబోతున్నాయి. ఇవన్నీ ఇంత బాగా జరుగుతాయంటే వీళ్ళు చెప్పే అబద్ధాలని, వీళ్ళు చేసే మోసాలు ఇంకా ప్రజలు నమ్ముతారంటారా? నమ్మరు. వాళ్ళకి అదేదో సినిమాలో ఏవిఎస్ అంటాడు చూడండి, అదో తృప్తి అని, అలాగా అదో తృప్తి అనుకోవటం కోసం, అలా అనుకోవటం కోసం వీళ్ళు ఇట్లాంటి ప్రయత్నాలన్నీ చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డికి ఇదంతా ఆయనకి శాంతి శాంతి అన్నట్లుగా, ఇదిగో మేము ఇలా చేస్తున్నాం, ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం అంటే ఆయనకు అదో తృప్తి అనమాట. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కళ్ళల్లో ఆనందం కోసం మరి ఇవన్నీ చేయాలి. ఆ రోజున పరిటాల రవి హత్య కేసులో మా బావ ఆనందం కోసం చేశానన్నాడు కదండి ఈ రోజున మొద్దు సీను. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆనందం కోసం వీళ్ళందరూ చేస్తున్నారు, రాస్తున్నారు, నానా అగచాట్లు పడుతున్నారు. మనం చూసాం కోటి సంతకాల సేకరణ. ఏం జరిగింది? వాళ్లే తిట్లు చివాట్లు ఆ కార్యకర్తలు, నాయకులు. మొద్దు సీను ఆ రోజు మా బావ కళలో ఆనందం చూడటం కోసం చేశాను పరిటాల రవి గారి హత్య అన్నాడు. సరేరా బాబు అని చేపించినాడు. మీ బావ పైన ఉన్నాడు, వెళ్ళి అబ్బాయి బావతో కలిసి జీవించే పైకి పంపించారు. అదే చేస్తాడు. అంటే ఇప్పుడు ఉన్నాడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళెవరు కూడా మొద్దు సీను కంటే ఆ చేపించడానికి దగ్గరైన వాళ్ళు ఏం కాదు. అవును. ఆ అరెస్ట్ అయ్యి మగ్గుతున్న ఐఏఎస్లు ఐపీఎస్ల కంటే కూడా ఆ దుర్మార్గుడికి దగ్గరైన వాళ్ళు ఏం కాదు. చుట్టూ ఉన్న నాయకులు కూడా ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా
ఆ రాజకీయ నాయకులను వంచి మోసం చేసి నమ్మించి వాళ్ళ అవసరాల కోసం వాడుకుని కేసులు ఇరికించి జైళ్ల పాలు చేసి వాళ్ళు పడుతున్న ఇబ్బందులను కూడా చూడకుండా ఇవాళకి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి దగ్గర పనిచేస్తున్న ఆ రాజకీయ నాయకులు ఇంకా తెలుసుకోకపోవటం, రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం లేదంటే ఆ కుటుంబ సభ్యులు చేసుకున్న కర్మం వాళ్ళగా వదిలేయాలి మనం. అంటే ఇంక వాళ్ళు ఎక్కడ ఇవ్వలేరు. ఈ రోజున అక్కడే అలవాటు పడిపోయారు అవినీతికి, అన్యాయానికి, అక్రమాలకి, అబద్ధాలకు, అన్నిటికీ. మరి బయటకు వచ్చి నీతిగా, నిజాయితీగా, సమగ్రవంతమైన పరిపాలన కొనసాగించే నాయకులతో కలిసి బ్రతకాలంటే, ఆ ప్రజలతో మమేకం అవ్వాలంటే ఎవరు రానివ్వరు. ఈ రోజున శ్రీలక్ష్మిని చూసాము, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వెళ్ళింది. మరి వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చింది? మళ్ళీ అక్కడికే చేరింది. మరి తప్పు చేశాను, మరి ఇప్పటికైనా బుద్ధి గడ్డిగానే అప్పుడు చేశాను, మరి బుద్ధి తెచ్చుకుందామని చెప్పి ఆలోచించిందా? లేదు కదా, మళ్ళీ ఇరుక్కుంది వెళ్ళి అక్కడే. అట్లాంటి వాళ్ళ దగ్గరకే వెళ్ళారు. కాబట్టి ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి ముఖ్యంగా అంటే, ఆయన గతంలో ఏమన్నారండి, అసెంబ్లీ గేటు కూడా తాకలేవు, పేటీఎం స్టారు, దత్తపుత్రుడు, 3 భార్యలు, ఇంకా చెప్పే మాటలు కాదు. అంత నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తులు ఈ రోజున 100% ఉత్తీర్ణతతోటి వాళ్ళు ఏ విధంగా సాధించారనేది చూసాం. గొప్పగా ఆయన డిప్యూటీ సీఎంగా అసెంబ్లీ గేటు కూడా తాకలేమో నిన్ను పవన్ కళ్యాణ్ అన్న వాళ్ళు ఎవరు కూడా ఇవాళ అసెంబ్లీ గేటు చూసే పరిస్థితి కూడా లేకుండా చేశాడు ఆయన. చేశారు ఖచ్చితంగా. ఈ రోజున 11 ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, మరి ఎవరన్నారో అన్నాళ్ళు కూడా అక్కడికి వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. అయినా కూడా మేము ఇలానే ఉంటాం, ఇలానే మాట్లాడతాం, మా పనే తిట్టడం. జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి పని అప్పు చెప్పాడు. ఇప్పుడు ప్రజలు మా ఉద్యోగం పీకేశారు అన్నాడండి కొడాలని. మరి ఉద్యోగం లేని వాళ్ళకి ఏదో ఒకటి కల్పించాలి కదా, అందుకని జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు కల్పించాడు. బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టడం, ఈ విధంగా ఆర్టికల్స్ రాయటం, ఎవరొకరిని ఏదో విధంగా మాట్లాడుతూ బ్రతకండి, ఇదిగో నేను డబ్బులు పడేస్తాను అన్నట్లుగా ఈ రోజున ప్రజలందరూ ఇదే చెప్తున్నారు. మేము ఉద్యోగాలు పీకేసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి కొత్త ఉద్యోగ కల్పన కావించాడు వీళ్ళకి. మరి దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా ఈ అవాకులు చవాకులు, ఇంకా అనరాని మాటలు, వీళ్ళు ఒక సోషల్ మీడియాని పెట్టుకొని మరి ఏ విధంగా ఈ భయంకరమైన ఇంట్లో మహిళలను తిట్టడం కానివ్వండి, ఆడపిల్లలను తిట్టడం కానివ్వండి, ఇంకా నోటికి అదుపు లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే మీరు అంటున్నట్లుగా నిజంగా ఏరియల్ సర్వేకి వెళ్ళటము, ఆయనే స్వయంగా వీడియో తీయటము, దానికి సంబంధించి ఎంత భూమి కొట్టేశారనే అవన్నీ కూడా బయటకు చెప్పటం వల్లనే ఈ రోజున ఆయన మీద ఇట్లాంటి ఎలిగేషన్స్ అన్నీ తీసుకొస్తున్నారు. అందుకని ఈ రోజున దాని గురించి మరి ఎవరైతే ఈ కేఎస్ఆర్ ఉన్నారో ఆయన ఒక ఆర్టికల్ రాసుకొని వచ్చాడు. పరిపాలన చేత కాదని, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న విషయాన్ని మర్చిపోయాడని, ఇంకా రకరకాల మాటలు అనమాట. మర్చిపోతే ఈయన వచ్చి ఏమైనా చేయమన్నాడా? చేయమనలేదు. వీళ్ళ దొంగతనాలను బయట పెడితే ఆయన పరిపాలన చేత కాదు, డిప్యూటీ సీఎంగా మర్చిపోయాడు. అంటే వీళ్ళు చేసినవి అన్ని కప్పి పెడితే వాళ్ళు మంచాళ్ళు, దేవుళ్ళు, భగవంతుళ్ళు. అలా కాదండి, ఆయన షూటింగ్కి వెళ్తేనేమో సినిమాలు చేస్తున్నాడు అంటారు, ప్రజల్లోకి వస్తేనేమో పరిపాలన చేత కాదంటారు. సరే, ఏదైనా మంచిగా హిందూ ధర్మం ప్రకారం ఆయన ఏదైనా ఒక మాల వేసుకొని దీక్ష తీసుకుంటేనేమో సనాతని అని చెప్పేసి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు, ఎక్కడికి పోయాడని చెప్పేసి గతంలో అరుపులు అరిచాడు. పవన్ కళ్యాణ్ సనాతన గురించి దౌర్భాగ్యుడు దిక్కుమాలిన అంబటి రాంబాబు కూడా నిర్ణయం వాళ్ళు కోతలకు వస్తున్నాడు. వీళ్ళు ఎంతసేపటికి ఎందుకురా ఏడుస్తున్నావు అంటే ఎగ్గొట్టానికి అన్నట్లుగా ఈ రోజున వాళ్ళని అడిగే క్వశ్చన్స్ ఏడవలేక అవి ఇట్లాంటి దొంగ తిరుగుడు వ్యవహారం అనమాట. ఇదంతా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. అందుకని చెప్పి ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే అడిగిన దానికి సమాధానం చెప్పక్కర్లేకుండా ఇట్లాంటి కొత్త ఎలిగేషన్స్కి కొత్త అర్థాలన్నీ తీస్తూ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఇంకెంతకు మించి వీళ్ళకి మేము పరిపాలనకు పనికిరామని పక్కన పడేశారు ప్రజలు. ఈ రోజున ఏం చెయ్యాలి? అసెంబ్లీకి పోము, జీతాలు తీసుకుంటాము, ప్రజల మంచి చెడ్డ పట్టించుకోము. ఈ రోజున గతంలో చేసిన తప్పులకి ఎవరిని ఏ విధంగా చంపేయాలి, ఏ విధంగా వాళ్ళని మాట్లాడనీయకుండా చేయాలి, ఏ విధంగా ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలి, ఏ విధంగా జైలుకి వెళ్ళకుండా ఉండాలి, ఒకవేళ జైలుకి వెళ్తే మధ్యలో టిఫిన్కో లేకపోతే భోజనానికి ఆగినప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలి, ఇవే ఈ రోజున ఇదంతా రాస్తూ కూర్చుంటున్నారు వీళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడితే ఆయన రెచ్చిపోయి ఏదో ఒక మాట అంటాడు, తిడతాడు, లేదా జగన్మోహన్ రెడ్డి ఏమైనా అంటాడు, దాన్ని ట్రోల్ చేసుకుంటా మళ్ళీ కొన్నాళ్ళు బతికేద్దామని చూస్తున్నారు. ఆయన చాలా హుందాగా ప్రభుత్వంలో ఉన్న బాధ్యతాయుతమైన మంత్రుల్లో ఒకటిగా చాలా చక్కగా పరిపాలన చూసుకుంటా వెళ్తున్నాడు ఆయన. వీళ్ళ ఏడుపుల్ని పట్టించుకోవట్లేదు, వీళ్ళ పిల్లి గంతుల్ని పట్టించుకోవట్లేదు, ఆ జగన్మోహన్ రెడ్డి చేసే వెధవ పనులు ఆయన పట్టించుకోవట్లా. ఆయన పరిపాలన చక్కగా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకు అప్పచెప్పిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించుకుంటూ వెళ్తున్నాడు. ప్రజలకు ఆయన తోచిన సేవ చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రభుత్వానికి చక్కగా
కూటమి ప్రభుత్వంలో బాధ్యతగల నాయకుడిగా ఆయన వ్యవహరిస్తున్న శైలి అద్భుతంగా ఉంది వాళ్ళ. చాలా బాగుంది. చాలా అంటే ఒక ప్రజానాయకుడు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అందులోనూ కూటమిగా అన్ని నాయకులందరూ కూడా కలిసి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి దాన్నే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే కదండి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని విడగొట్టాలి. కమ్మ, కాపు, లేకపోతే రెడ్డి, లేకపోతే ఇంకో పేరు పెట్టాలి, వీళ్ళని విడగొట్టాలి. ఏ విధంగానైనా సరే ఎన్ని మాటలు మాట్లాడినా ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా నోరు మెదపట్లేదు. ఎక్కడ ఆ కులాల ప్రస్తావన తీసుకురావట్లేదు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన కింద మేము పనిచేయాలని చెప్పి చెప్తున్నారు. ఆయన క్రమశిక్షణ మేము నేర్చుకుంటామంటున్నారు, ఆయన పరిపాలన మేము నేర్చుకుంటామంటున్నారు, ఆయన అవసరం అంటున్నారు ఈ రోజున రాష్ట్రానికి. ఇవన్నీ వింటుంటే వాళ్ళకి అసలు అదేదో సామెత చెప్పినట్టు చాలా భయంకరంగా ఉంది. అర్థం కాని పరిస్థితి అనమాట, ఏం చెయ్యాలో కూడా. మీరు గమనించలేదు, మొన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరి మీద, ఏ పార్టీ అయినా సరే కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరి మీద చర్యలు బాబు గారు తీసుకోవాలంటే స్పష్టంగా ఒక సందేశం ఇచ్చాడు. మరి ఇంకా ఏ పార్టీ అయినా తప్పు చేసిన ఎమ్మెల్యే ఎవరైనా కూటమిలో ఎమ్మెల్యేలు కాబట్టి బాబు గారు చర్యలు తీసుకోవాలంటూ విస్పష్టంగా ఆయనకు అధికారులు ఇచ్చినట్టే పూర్తిగా. అదే దీంట్లో రాశాడు. ఇప్పుడు ఈయన సనాతన ధర్మానికి సంబంధించి హిందూ ధర్మానికి ఒక బోర్డు ఏర్పాటు చేయమంటున్నారు, ఈయన దాంట్లో ఉన్నాడని మర్చిపోయాడా ఏంటి అని చెప్పి కేఎస్ఆర్ క్వశ్చన్ అనమాట. అంటే ఎంతసేపటికి ఏం మాట్లాడినా కూడా దాన్ని ఆయన అసలు ఒక డిప్యూటీ సీఎం అన్న హోదానే మర్చిపోయాడు అన్న రీతికి తీసుకొస్తున్నారు. ఆయన మర్చిపోలేదు. మనకి ఎంత అనుభవం ఉంది, మనకి ప్రజల గురించి ఎంత అవగాహన ఉంది, మనం ఏ విధంగా చూసి నేర్చుకోవాలి, ఆ నేర్చుకున్న తర్వాత ఏదైనా మాట్లాడాలి అన్నది ఆయన కలిగి ఉన్నారు. కాబట్టే అంత చక్కగా అంత గౌరవంగా ఎవరైతే ఆ రాజకీయ అనుభవంలో ఉన్న వ్యక్తులకు మనం ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, వాళ్ళ అడుగుల్లో మనం నడవాలి అనేది ఆ క్రమశిక్షణ ఉంది కాబట్టి ఆయన వెళ్ళగలుగుతున్నారు ముందుకి. ఈ రోజున 100% తెచ్చుకున్నారంటే 21కి 21 మరి ఎంత గొప్ప విషయం అండి. ఎంత చక్కగా ముందుకు తీసుకెళ్లారు. వీళ్ళకి పని పాట ఏమి లేక ఏదో ఒకటి శవాలు కనిపిస్తే కనీసం అదన్న చేసేవాళ్ళు, వీళ్ళే శవాలను లేపుతున్నారని చెప్పేసి వింటున్నాము. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ఏ విధంగా చూడాలి, వీళ్ళ ఆలోచన విధానాన్ని ఏ విధంగా మరి ప్రజలు చూస్తున్నారంటే ఈ రోజున మేము ఇంకా చీకొడుతున్నారు. ఇంకా రేపు ఇంటి దగ్గరకు వస్తే కొడతారేమో. పాపాల పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణ దోపిడీ బయటపడుతుంది. బొమ్మల కరుణాకర్ రెడ్డి పరకామణి దాంట్లో దొంగతనాలు బయటపడుతున్నాయి. వైవి సుబ్బారెడ్డి కల్తీ నెయ్యి కేసు దగ్గరికి వచ్చింది, బయటపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి పాత కేసులతో పాటు లిక్కర్ స్కాము, చీప్ లిక్కర్ తయారీ అన్నీ బయటపడుతున్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి క్వాజ్ దొంగతనం బయటపడిపోయింది, ఆ కేసు కూడా వేగంగా నడుస్తూ ఉంది. రోజారెడ్డి ఆడుదాం ఆంధ్ర అంటూ దోచుకున్న సొమ్ములన్నీ బయటపడుతున్నాయి. ఇక అందరూ ఒక్కొక్కరు బయటపడిపోతున్నారు. బియ్యం దొంగ పేరు నాని కేసులు బయటకు వస్తున్నాయి. వల్లభనేని వంశీ ఎర్రమట్టి దొంగతనాలు బయటపడుతున్నాయి. కొడాలి నానిది కూడా ఇవాళ రేపు బయటపడుతుంది. గడ్డం గ్యాగ్ చేసిన అక్రమాలు, భూ ఆక్రమణలు, ఎర్రమట్టి దొంగతనాలు, సెంటు స్థలంలో దోచుకునేవన్నీ బయటపడుతున్నాయి. అందరూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల దోపిడీలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి, వెలుగు చూస్తున్నాయి. పిచ్చెక్కి పిచ్చాళ్ళ కొట్టుకుంటున్నారు, బురదలో పడ్డ పందులా కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఏం చేయాలో అర్థం కాక 70 ఏళ్ళు దాటిన కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళతో నలుగురన్నా నమ్మకపోతారా అన్నట్టు ఆ వ్యాసాలు రాపించుకుంటా కాలక్షేపం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ఆఖరి దశలో కృష్ణారామ అనుకుంటా సమాజానికి పనికొచ్చే 4 మంచి మాటలు రాయకుండా, మంచి రాసే స్కిల్స్ ఉన్నాయి ఆయన దగ్గర, కానీ పనికొచ్చేదానికి ఉపయోగించకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు కోసం పనిచేయటం దారుణమని, అలాంటి వ్యక్తులు సమాజానికి పనికొచ్చే పనులు చేయకుండా దోపిడీదారులకు అండగా నిలబడుతూ చిల్లర కోసం కక్కుర్తిపడుతూ వ్యాసాలు రాస్తున్న ఆ శ్రీనివాసరావుని కనీసం ఇప్పటికైనా మారమని సలహా ఇస్తూ అద్భుతంగా విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం.